ప్రస్తుతం అందరికీ జానీ మాస్టర్ కేసుపైనే తీవ్ర ఆసక్తి నెలకొంది. తన కెరియర్లో ఇప్పటి వరకు ఎన్నడూ లేని విధంగా జానీ మాస్టర్ ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. ఇక ప్రస్తుతం జానీ మాస్టర్ ఉన్న పరిస్థితులపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. తాజాగా కోర్టు జానీ మాస్టర్కు 14 రోజుల రిమాండ్ను విధించింది. అలాగే ఈ వివాదం మొదలైన తర్వాత మొదటిసారి జానీ మాస్టర్ మీడియా ముందుకొచ్చారు. ప్రస్తుతం దానికి సంబంధించిన వీడియోలు కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఈ క్రమంలో అసలు జానీ మాస్టర్కు 14 రోజులు కోర్టు రిమాండ్ ఎందుకు విధించింది అనే అంశంపై కూడా పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. దానికి సంబంధించిన పూర్తి వివరాలు చూసేద్దాం. ప్రస్తుతం జానీ మాస్టర్ పోలీసుల అదుపులో ఉన్నారు. ఈ క్రమంలోనే తాను ఏ తప్పు చేయలేదని, తాను ఎవరిపైనా లైంగిక దాడికి పాల్పడలేదని, కావాలనే తనపై ఇలాంటి కుట్ర పన్నారని అన్నారు. అంతేకాకుండా న్యాయ పోరాటం చేసి నిజాయితీగా బయటికి వస్తానని కూడా తెలియజేశారు. ఆయన మాటల్లో ఎంతవరకు నిజాయితీ ఉందో లేదో తెలియదు, కానీ ఆయన చెప్పిన మాటలను బట్టి నెటిజన్లలో పలు ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ఈ క్రమంలో అసలు ఆయనకు 14 రోజుల రిమాండ్ ఎందుకు విధించారు, లై డిటెక్టర్ టెస్ట్ చేస్తారా అనే సందేహాలు కూడా మొదలయ్యాయి. సాధారణంగా పోలీసులు సాక్ష్యాలను సేకరించే పలు సందర్భాల్లో లై డిటెక్టర్ పరీక్షలు నిర్వహిస్తూ ఉంటారు. సాక్ష్యం లేకపోయినా లేదా ఆ కేసు అత్యంత కీలకమైతే ముద్దాయిని ఇన్వెస్టిగేట్ చేసేందుకు ఈ టెస్ట్ను నిర్వహిస్తారు. పోలీసులు అడిగే ప్రశ్నలకు ముద్దాయి చెప్పే సమాధానాలు, స్పందించే తీరును బట్టి ఫలితాలను అంచనా వేస్తారు. మరి జానీ మాస్టర్కు కూడా ఈ టెస్ట్ నిర్వహించనున్నారా అనే ప్రశ్నలు మొదలయ్యాయి. ఇలాంటి ప్రశ్నలు తలెత్తడంలో ఆశ్చర్యపోవాల్సిందేమీ లేదు. ఎందుకంటే మొదటి నుంచి ఈ కేసులో విక్టిమ్కే సపోర్ట్ ఎక్కువ ఉంది. అయినా సరే జానీ మాస్టర్ పోలీసులకు పట్టుబడిన తర్వాత మీడియా ముందుకు వచ్చినప్పుడు చాలా నమ్మకంగా, న్యాయపరంగానే తాను బయటికి వస్తానని చెప్పాడు. అలాగే ఎవరో కావాలనే తనపై కుట్ర పనినట్టుగా కూడా చెప్పుకొచ్చారు. దీంతో ఇప్పుడు ఈ కేసు కొత్త మలుపు తీసుకుంది. నిజంగానే జానీ మాస్టర్ నిజం చెప్తున్నాడా, దీని వెనుక ఎవరైనా ఉన్నారా అని భావిస్తున్నారు నెటిజన్లు. మరి ఈ 14 రోజుల రిమాండ్లో ఎలాంటి పరిణామాలు చోటు చేసుకుంటాయో, ఇక ఈ కేసులో ఎలాంటి కొత్త విషయాలు బయటపడతాయో తెలియాల్సి ఉంది. ఒకవేళ జానీ మాస్టర్ది తప్పు ఉంటే కనీసం 7 ఏళ్ల పాటు జైలు శిక్ష అమలయ్యే అవకాశం ఉన్నట్లు సమాచారం. మరి ఈ కేసు అప్డేట్స్పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.